ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి కృప చూపించిన దేవునికి యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్యదేవ, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని ప్రభు భద్రపరిచి నాయన మరొక 5 దినం నీ సన్నిధానంలో ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన మహాకృప కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ లేఖన భాగంలోనికి మేము వెళుతుండగా మాతో మీరు మాట్లాడండి, బలపరచండి. నీ వాక్యము చేత మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడానికి ఇంకొను మీకు సమీపస్తులై జీవించుటకు సహాయం దయచేయమని వాక్యములో ప్రభావం ఆయన మీరు మాతో మాట్లాడి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యములో నుండి దేవుని ద్వారా ఏమేమి మనం పొందుకోవచ్చు, దేవుడు మన జీవితాల్లో ఏమేమి జరిగిస్తాడు, దేవుని ద్వారా మనం పొందుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యాలు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాల్లో కనబడుతూ ఉన్నాయి. ఈరోజు వాటి విషయమై ఒక 7 గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని ద్వారా మానవుడు ఏమేమి పొందుకోవచ్చు అనేటువంటి అంశం మీద ఈ దినం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7 విషయాలను మీతో క్లుప్తంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి తన ఉన్నతమైనటువంటి ప్రేమను ప్రభు మన పట్ల వెల్లడి చేసి అనేకమైనటువంటి వాటిని మనం పొందుకోవాలని, వాటిని అనుభవించాలని, వాటిని మన జీవితాలలో మనం స్వతంత్రించుకోవాలని, వాటిలో ఉన్నటువంటి సంతోషము, సమాధానము, ఆనందకరమైనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ప్రభువు ఆశించి ఈరోజు మనలను తన కృపలో ప్రభు బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏమిటంటే రక్షణ పొందునట్లు ప్రభు మనలను ప్రేమించారు. మనము రక్షించబడినట్లు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. రక్షణ అనుభవంలోనికి మనము రావడం కొరకు ప్రభువు ఈ లోకములో ఆయన మన కొరకు పుట్టి మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడై మనలను తన కృపలో మన పట్ల తన ప్రేమను వెల్లడి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భము మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మరి దైవ సన్నిధానములో మరి పౌలును శీలను బంధించి వారిని చెరసాలలో వేసినప్పుడు ఆ రాత్రి వేళ జరిగినటువంటి అద్భుతకరమైనటువంటి కార్యము, వారు బంధింపబడినటువంటి బంధకాలు తెగిపోవడానికి, అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరి బంధకాలు తెగిపోవడానికి ఆ రాత్రి దేవుని సన్నిధానములో పౌలు శీలు చేసినటువంటి ప్రార్థన, వారి స్తుతులు గొప్ప కార్యాన్ని జరిగించింది. దేవుని సన్నిధి అక్కడ దిగి ఆ స్థలమంతా భూకంపంతో నింపబడినప్పుడు సరసాల పునాదులన్నీ కూడా కదిలింపబడినని దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ చెరసాల నాయకుడు అర్ధరాత్రి వేళ వచ్చి చూసినప్పుడు అవన్నీ కూడా పడిపోయినటువంటి స్థితిలో, ఆ సైనికుల యొక్క బంధకాలైనటువంటి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకందరూ పారిపోయారు, ఒక్క ఖైదీ కూడా ఇక్కడ ఉండకపోవచ్చు అని తన్ను తాను చూడండి మరణానికి లేకపోతే శ్రమకు అప్పగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భక్తుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా, మేము ఎక్కడికి పోలేదు, మేమందరము కూడా ఇక్కడనే ఉన్నాము. ప్రియ దేవుని సంగమా,
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జరిగినటువంటి కార్యాన్ని చూసినప్పుడు ఆ చెరసాల నాయకుని జీవితంలో గొప్ప మార్పు కలిగింది, గొప్ప ఆశయం రేకెత్తించబడింది, గొప్ప తలంపులు తన జీవితంలో పుట్టాయి. ఏంటి ఇంత అద్భుతం, ఇంత మిరాకిల్, ఈ గొప్ప కార్యం ఏంటని అతను పరిశీలన చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు అతను గ్రహించినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన భక్తుల పట్ల చూపించే కృప ఇలాగనే ఉంటుంది. దేవుడు తన భక్తుల కొరకు, తన బిడ్డల కొరకు, తను ప్రేమించే వారిని దేవుడు ఎలా కాపాడుతాడో ఈ వాక్యంలో గ్రహించగలిగాడు. కనుక ఆ రాత్రి వేళ చెరసాల నాయకుడు పౌలు గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, అయ్యా, నేనును రక్షణ పొందుటకు ఏం చెయ్యాలని అడిగాడు. ఈ మాట చక్కగా చాలా జాగ్రత్తగా మనం విందాం. నీ రక్షణ పొందుటకు ఈరోజు మన దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, మనం రక్షణ పొందుకోవాలి. ఒకవేళ రక్షించబడిన వారైతే మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒకవేళ ఇంకనూ రక్షణ లేని వారుగా ఈ మాటలు వింటూ ఉంటే, దేవుడు మన పట్ల ఆయన సంకల్పం గొప్పది. నీవు నేను రక్షించబడాలి, రక్షణ పొందుకుందాలనేటువంటి ఆశ ప్రభు మనలో పుట్టించును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? ఎవరు అడిగారు ఈ మాట? ఒక సాదాసీదైనటువంటి మనిషి కాదు, ఒక చెరసాల నాయకుడు, ఆ చెరసాలకు అధిపతి, సామాన్యుడు కాదు, ఒక గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసు. అక్కడ ఈ లోకంలో చాలా ప్రశ్నలు మనం వింటూ ఉంటాం, కొన్ని పనికిరాని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ ఈయనకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, రక్షణ పొందుకోవాలి. ఏం పొందుకోవాలైనా? రక్షణ పొందుకోవాలి. ఈ రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలని ఆ రాత్రి భక్తుని అడిగినప్పుడు అన్నాడు కదా, యేసునందు విశ్వాసం ఉంచుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని ద్వారా మనం ఏం పొందుకోవాలంటే, మొదట రక్షణ పొందుకుందాము గాక. అటు రక్షణ పొందుకొనడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని ప్రభు మన జీవితాలలో అనుగ్రహించును గాక. రెండవ మాటను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, అక్కడ వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ రెండవ మాటను గురించి మీకు జ్ఞాపకం చేసినప్పుడు, మేలును పొందుకొనుటకు ప్రభు నిన్ను నన్ను కృపలో జ్ఞాపకం చేసుకొనును గాక. దేవుని సన్నిధానములో మొట్టమొదటి మాట మనం చదువుకున్నాం కదా, దేవుని ద్వారా మనం ఏమేమి ఈ లోకములో పొందుకోవచ్చు అంటే, ఒకటి రక్షణ మనం పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే, ఆయన విశ్వాసం ఉంచి ఈ లోకములో నమ్మి బాప్తిస్మము పొంది దేవుని కొరకు మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనములో వారు ఆయన యొద్దకు వచ్చి మేలు పొందుటకు ఆయనంట యోగ్యుడని రాయబడింది. ఎవరిని గురించి ఈ మాటలు రాయబడ్డాయి? ఏ సందర్భంలో రాయబడ్డాయి? మనందరికీ తెలిసిన భాగాలే ఇవి. ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. శతాధిపతి ఇందాక రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగినటువంటి వ్యక్తి ఏమో చెరసాల నాయకుడు, సామాన్యుడు కాదు, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రక్షణ నేను పొందుకోవాలి, నేనేం చేయాలని అడుగుతున్నాడు. రెండో వ్యక్తి గురించి ఇద్దరికి వచ్చేసరికి ఇక్కడ జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, అతడంట శతాధిపతిని గురించి వారు మాట్లాడుతున్నారు. ఈ శతాధిపతి ఇశ్రాయేలుడు కాకపోయినప్పటికీ, యూదుడు కాకపోయినప్పటికీ, దేవుని మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసము ఇశ్రాయేలులో ఎవరికి లేదని ప్రభు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శతాధిపతి తన ఇంటిలో ఉన్నటువంటి, లేకపోతే తన యొక్క అధికారం కింద ఉన్నటువంటి తన దాసుడు బలహీనపడిన వేళ, చావునకు సిద్ధమైనటువంటి వేళ, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు వచ్చాడనేటువంటి వార్త విని అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి పెద్దలను కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నటువంటి సందర్భము. వారు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ వారు పలికినటువంటి మాట ఏమిటంటే, అయ్యా,
ఇదిగో శతాధిపతి మమ్మల్ని పంపించాడు. ఆ శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. అతడు చావునకు లోనైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నువ్వు అతనిని బ్రతికించాలి, నువ్వు అతనిని బాగు చేయాలి, అతని జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగించాలి అని ఆయనతో చెప్తూ వారి పలికిన మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే, మేలును పొందుకొనుటకు అతడు యోగ్యుడు అని రాయబడింది. అక్కడ ఏం పొందుకొనడానికి యోగ్యుడని రాయబడిందంటే, మేలు పొందుకొనడానికి యోగ్యుడు. ఈరోజు దేవుని ద్వారా మేలును పొందుకొనుటకు మనం యోగ్యులమా? దేవుని ద్వారా వచ్చే ఏ కార్యమైనా పొందుకొనడానికి మనం సంసిద్ధులమా? దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను మనం పొందుకొనడానికి మనం దేవుని సన్నిధానములో నమ్మకస్తులమేనా? ఆ శతాధిపతిని గురించి యూదులైనటువంటి పెద్దలు పలుకుతున్నటువంటి మాట. అతడు ఇశ్రాయేలుడు కాకపోయినప్పటికీ ఆ కింద రాశారు కదా వాక్య భాగంలో, అతడు మన ప్రజలను ప్రేమించినటువంటి మనుష్యుడు, అతడు మన ప్రజలను ప్రేమించినటువంటి గనుడు, అతడు మన జనులను లక్ష్య పెట్టినటువంటి మనుష్యుడు, మన కొరకు సమాజ మందిరమును కట్టించినటువంటి గొప్ప వ్యక్తయ్య అని ఆయనను గురించి యూదులైనటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ద్వారా మేలు పొందుకొనడానికి శతాధిపతి యోగ్యుడిగా ఎన్నిక చేయబడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా మేలు పొందుకొనడానికి మనమును యోగ్యులముగా బ్రతుకుదుముగాక. మనమును దేవుని ద్వారా మేలును పొందుకొనడానికి యోగ్యులముగా జీవించుదుముగాక. ప్రియమైనటువంటి వారలారా, మేలు పొందుకొనుటకు ఈరోజు మన జీవితాల్లో మేలు కలగాలని ఎవరు ఆశించరు? మేలుకరమైనటువంటి కార్యాల కొరకు మనమును కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు అటువంటి మేలు పొందుకున్నట్లుగా మనమును యోగ్యమైనటువంటి జీవితాన్ని ప్రభు సన్నిధానములో కలిగి ఉందుము గాక. మూడో మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచన భాగాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుదాం. చూడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి ఒక భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తుంది తల్లి. ఏంటయ్యా ఆ బాధ అంటే, ఆమె నడుము వంగిపోయినటువంటి పరిస్థితి. చక్కగా నిలబడలేదు, చక్కగా నడవలేదు, ఏ పని చేసుకోలేదు. ఆ వంగిపోయినటువంటి నడుముతో ఎన్ని తిప్పలు, ఎన్ని అవస్థలు, ఎన్ని బాధలు. కొన్ని సందర్భాలు అనుకున్నట్టుదే, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ శ్రమ అని మనం చాలా సందర్భాల్లో విసుగుపోతూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం కదా. అనేకమైన సందర్భాల్లో దేవుని మీద కూడా కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా. దేవుని సన్నిధానంలోనికి ఈ బాధలేని పరిస్థితుల్లో, ఎంత రోగముతో లేదా ఎంత బాధతో ఇలాంటి పరిస్థితుల్లో ఏమెళ్తామలే దేవుని సన్నిధికి, ఏమింటామలే దేవుని మందిరంలో, ఏం కూర్చుంటామో దేవుని సన్నిధానములని మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని మనం దీనపరుచుకుంటూ, హీనపరుచుకుంటూ, దేవునికి ఎడమై దేవునికి దూరమై బ్రతుకుతూ ఉంటాం కదా. ఈ తల్లి 18 ఏండ్ల నుంచి తన నడుము వంగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఎక్కడుందంటే సమాజ మందిరములో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే సమాజ మందిరములో ఆ రోజున యేసయ్య కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరిద్దరూ అదే స్థలములో ఉన్నారు. ప్రభు ఆమెను బాధ చూశాడు, ఆమెను బాధను ప్రభు గుర్తించాడు, ఆమె బాధను ప్రభు ఎరిగిన వాడై ఆమెతో పలికిన శ్రేష్టమైన మాట మనం చదువుకున్నాం అక్కడ. అమ్మా చదవండి మాట ఒకసారి మళ్ళీ మనం చదువుదాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ మాట నేను చెప్తున్నాను కదా, బలహీనత నుండి విడుదల పొందుదుము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైనా పొందుకొనడానికి ప్రభు మనకు సహాయం చేసేవాడు. ఈరోజు మనుష్యులు
మన కొంతవరకు మాత్రమే మనకేదైనా సహాయం చేయొచ్చు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు, మనలను పిలిచినటువంటి దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చినటువంటి దేవుడు, ఈరోజు నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు మన జీవితాలలో సమస్తమును కూడా మనము పొందుకొనున్నట్లు ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు రక్షణ నువ్వు పొందుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో మేలు పొందుకొనడానికి నీకు ఆశ కలిగి ఉంటే దేవుని సన్నిధానములో ఆశను ప్రభు తీర్చేవాడు. మూడోదిగా మనం చదువుకున్నాం కదా, నీవు ఏదైనా ఒకవేళ బలహీనత చేత, ఏదైనా ఒక చీకటి శక్తుల చేత, ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితులను బంధింపబడి ఉంటే ఈరోజు నీ బంధకాలన్నీ తెంపివేసి ఆ బంధకాలన్నిటిలో నుండి విడుదల పొందునట్లు ప్రభు నీకు సహాయము చేయును గాక. ఈ తల్లి ఆ 18 ఏండ్ల నుంచి పడినటువంటి బాధ ఈరోజు తన జీవితంలో ఒక్క మాట ద్వారా విడుదల పొందుకుంది. ఈరోజు నీ జీవితంలో విడుదల కావాలని ఆశపడుతున్నావా? పాపమని బానిసత్వములో, శాపకరమైనటువంటి జీవితంలో, ఎదుగు బొదుగులేనటువంటి జీవితంలో, చూడండి నిట్టూర్పులు విడుచుతున్నటువంటి జీవితంలో, కన్నీరు కారుస్తున్నటువంటి జీవితంలో, ఎలాంటి జీవితంలో నీవు బ్రతుకుతున్నావో ఈరోజు ప్రభు వాక్యం అంటుంది కదా, నీవు ఉన్నటువంటి బంధకాలన్నిటిలో నుండి విడుదల పొందినట్లు ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. అటు సహాయము ప్రభు ద్వారా పొందుకున్నటకు మనము యోగ్యులముగా ఉందుము గాక. 4వ మాటను మీకు జ్ఞాపకం చేసి ముందుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, 4వ మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వాక్యను ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని ఒకసారి దేవుని సన్నిధానములో తానును తన స్నేహితులను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు, బబులోనులో తక్కిన జ్ఞానులతో పాటు నశించకుండునట్లు ఆ కళ యొక్క మర్మపు విషయములో పరలోకమందున్నటువంటి దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించారు. దేవునికి మహిమ కలుగును గాక. కటాక్షము పొందు నిమిత్తము. 4వది మనం ఏం పొందుకోవాలంటే దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలి. ఈ సందర్భము ఒకసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులను, సహస్రాధిపతులను, శకునగాండ్రులను, మాంత్రికులను అందరినీ పిలిపించాడు. కానీ ఎవరూ కూడా తన భావాన్ని, ఆ కళ భావాన్ని చెప్పలేనటువంటి వేళ రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఈ కళ భావం చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారందరినీ కూడా ఏం చేస్తానంటాడంటే నాశనం చేస్తానంటున్నాడు. వారందరినీ కూడా చంపిస్తానంటున్నాడు. వారందరినీ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టనని ఆజ్ఞ జారీ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దేశంలో దానియేలు తన స్నేహితులు కూడా అక్కడ కనబడుతున్నారు, జ్ఞానవంతులైనటువంటి వారిలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దానియేలు దైవభక్తి కలిగినటువంటి దానియేలు, దేవుని మీద ఆనుకున్నటువంటి దానియేలు, దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి దానియేలు, దేవుని దర్శనాలను, దేవుని వాక్కును, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి దానియేలు, తన జీవితంలో చిన్ననాటి నుండే దానియేలు దేవుని మీద ఆనుకున్నటువంటి వ్యక్తిగా ఆయన అన్నాడు కదా, తన స్నేహితులతో పలుకుతున్నటువంటి మాట మనం చదువుకుంటున్నాం. ఏమని మనం చదువుకున్నామంటే రాజుగారి దగ్గరకు వచ్చి అన్నాడు కదా దానియేలు ఒక మాట అన్నాడు, అయ్యా నీకు వచ్చిన కలభావం నేను చెప్తాం, కానీ మాకు నువ్వేమి ఇవ్వాలంటే కొంత సమయం మాకు ఇవ్వాలి. ఆ మాట చదువు చూడండి. మనం అక్కడ చదివినప్పుడు ఆ 15వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడకగా ఆర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా కలభావం నేను చెప్తాను, ఆ స్వప్నం యొక్క భావాన్ని నేను తెలియజేస్తాను, కానీ నాకేం కావాలంటే
సమయము కావాలి దానికి చెప్పడానికి నాకు సమయము కావాలి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. కళ వచ్చిందేమో ఆయనకు, భావం చెప్పమన్నాడు, చెప్పలేని వారందరికేమో మరణ శాసనాన్ని విధించాడు రాజు. ఇప్పుడు ఆ మరణ శాసనములో భక్తుడైనటువంటి దానియేలు జ్ఞానం కలిగిన వాడు, ఆయన అతని స్నేహితులు నశించిపోకుండా ఉండాలంటే ఎలాగైనా కలభావాన్ని దానియేలు చెప్పాలనుకుంటున్నాను. ఎలా చెప్పగలడు దానియేలు కలభావాన్ని? అప్పటికే అనేక మంది అక్కడ చేతులెత్తేస్తారు కదా, మేము ఆ కలభావాన్ని చెప్పలేం, ఆ స్వప్నపు భావం ఏమిటో మాకు తెలియదు, రాజుగారి శిక్ష అయినా మేలైనా మేము పొందుకోవడానికి రెడీ అన్నట్టు సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కానీ దానియేలు సమయాన్ని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? తన దేవుని సన్నిధానములో ప్రార్థన చేసి పొందుకొనడానికి, తన దేవుని దగ్గర మొరపెట్టి, తన దేవుని దగ్గర నుండి ఆ వాక్కు యొక్క, ఆ కళ యొక్క, భావం యొక్క మర్మాన్ని తెలుసుకొని ఇప్పుడు దాన్ని రాజు గారికి చెప్పాలనేటువంటి దాని కొరకు మాత్రమే రాజు దగ్గర సమయాన్ని కోరుకొని ఇప్పుడు ఇంటికి వచ్చి తన స్నేహితులైనటువంటి హనన్యాను, మిషాయేలును, అజారియాను పిలిచి వారికి సంగతి చెప్తున్నాడు. ఏంటి ఆ సంగతిని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాడు. 17వ వచనంలో రాయబడింది కదా, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలును, అజారియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను ఆ బబులోనులో ఉన్నటువంటి తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకూడనట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందుదుము గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, దానియేలు అంటున్నాడు, ఆ కళ యొక్క భావము చెప్పి మనము అంటే ఆయన స్నేహితులు బబులోనులో ఉన్నటువంటి ఎవరు కూడా నశించిపోకుండా ఉండడానికై ఆ పరలోకమందున్నటువంటి దేవునికి మొరపెట్టి ఆ దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన కటాక్షాన్ని మనము పొందుకుందుము గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాటను మనం చదువుకున్నాం కదా ఇక్కడ, కటాక్షమును పొందుకున్నటానికి, కటాక్షము దేవుని కనికరాన్ని పొందుకొని, దేవుని సహాయాన్ని పొందుకొనడానికి దేవుని సన్నిధానములో రాత్రి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు కటాక్షించాడు, కరుణించాడు. దేవుడు ఆ కళ భావము, ఆ కళ యొక్క ఆ యొక్క స్వప్నం యొక్క అర్థమంతా కూడా దేవుడు దానియేలుకు తెలియజేస్తాడు. ధైర్యముతో దేవుని చేత ఆ భావమును తెలుసుకున్నవాడై రాజు దగ్గరికి వెళ్ళి నిలబడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను బ్రతికాడు, అనేకులను బ్రతికించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని కటాక్షమును పొందుకొనడానికి. ఈరోజు దేవుని ద్వారా మనం ఏమేమి పొందుకోవాలి? దేవుని ద్వారా మనం ఏమేమి పొందుకోవచ్చండి? 1, మనం రక్షణ పొందుకోవాలి. 2, ఆయన ద్వారా మేలు పొందుకొనడానికి. 3, మనం చదువుకున్నాక దేవుని వాక్యములో బలహీనత విడుదల పొందుకొనడానికి. 4వదిగా కటాక్షమును మనం పొందుకొనడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు ఉన్నటువంటి స్థితిలో ఒక రక్షణ పొందుకొనడానికి, మేలును పొందుకొనడానికి, ఆయన సన్నిధానములో విడుదల పొందుకొనడానికి, ఆయన కటాక్షమును పొందుకొనడానికి ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక. 5వ మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట ఏమిటంటే అభివృద్ధి పొందుదురు గాక. ఏం పొందాలి? అభివృద్ధి, గ్రోత్. మన జీవితంలో అభివృద్ధి అనేది చాలా అవసరం. పుట్టిన చిన్న బిడ్డ మొదలుకొని, విత్తనంగా వేయబడినటువంటి, నాటబడినటువంటి విత్తనం కానీ మొదలుకొని, లేకపోతే ఆరంభించబడినటువంటి పునాది వేయబడిన కానించి మన జీవితంలో ఏదైనా సరే, దేనిలైనా సరే అభివృద్ధి అనేటువంటిది మనం చూస్తాం. ఎదుగుదల అనేటువంటిది మనం చూస్తాం. చూడండి, వ్యాపించుడు అనేటువంటిది మనం చూస్తాం. దేవుని వాక్యంలో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి వారితో చెప్తున్నాడు కదా. ఏమని అంటున్నాడంటే, మీరు ఫలించి ఏం పొందాలి, ఏం పొందుకోవాలి, ఏం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అభివృద్ధి పొందుకోవాలని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని మనమును అభివృద్ధి చెందుదుము గాక. విశ్వాసముందు అభివృద్ధి చెందుదుము గాక.
ప్రార్థన జీవితంలో అభివృద్ధి చెందాలి, దేవుని సన్నిధానములో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి, కుటుంబ జీవితంలో అభివృద్ధి చెందాలి. మనం చేస్తున్నటువంటి ఈ లోకంలో ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా ఏదైనప్పటికీ దానిలో దేవుడు మనల్ని కూడా అభివృద్ధి పరుచును గాక. 5వ మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఇక్కడ మనము అభివృద్ధి పొందాలి. ఏం పొందమంటున్నాడు దేవుడు అక్కడ? వారిని అభివృద్ధి పొందమంటున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి పొందుతున్నామా? అభివృద్ధికరమైనటువంటి మార్గంలో మనం వెళ్ళగలుగుతున్నామా? అభివృద్ధి అనేటువంటిది మన జీవితంలో కనబడుతుందా? దేవుని సన్నిధానంలో ఈరోజు ప్రభువు నీకేమి ఇవ్వబోతున్నాడంటే అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు అదే చెప్తున్నాడు దేవుడు, అతనితోనూ అతని కుమారులతోనూ మీరు ఫలించి ఏం పొందాలి? అభివృద్ధి పొందాలి అని అంటున్నాడు. ఈరోజు ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి మనం కూడా దేవుని ద్వారా అభివృద్ధి పొందుదము గాక. 6వ మాటను మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. 6వ మాటను మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. నేటి వరకు నేను నిలిచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, దేవుని సన్నిధానములో ఎలాంటి సహాయములు పొందుకునంట. ఒకసారి ఆ మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం చూడండి. మళ్ళా చూద్దాం ఒకసారి. అయినను నేను దేవుని వలనైనటువంటి సహాయము పొంది. ఎవరి వలనైన సహాయం పొందుకున్నాడు అంటున్నాడు అక్కడ. దేవుని వలనైన సహాయమును పొంది, దేవుని వలన నేను సహాయమును పొంది నేటి వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధానములో ఈ మాటను చదువుకుంటున్నప్పుడు దేవుని ద్వారా సహాయమును పొంది, ఎవరి ద్వారా మనం సహాయం పొందుకోవాలి? దేవుని ద్వారా మనం సహాయం పొందుకోవాలి. ఈరోజు చాలామంది మనుషులు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనుషులు సహాయం కొరకు ఆశ కలిగి ఉంటుంటారు. మనుషులు సహాయం కొరకు అయినటువంటి చూడండి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందుకని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు కదా, మనుషుల సహాయము వ్యర్థం అంటాడు. కొందరు గుర్రముల వైపు కొందరు చూడండి జాగ్రత్తగా గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. కొంతమంది మనుషులు సహాయం కొరకు ఎదురు చూస్తారు. నరులను నమ్ముకొనొద్దంటాడు, వారి ప్రాణము వెడలిపోనంటాడు, వారు మట్టి పాలు వదులంటాడు. ఈరోజు నిత్యము ఉండే దేవుడు, నిత్యము సహాయం చేసే దేవుడు, నిత్యము మనకు సహాయకుడిగా నిలిచే దేవుడు ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భంలో దావీదు అంటాడు కదా, ఆయన సహాయము వలన నేను రాజ్యాలను జయించుకుని అంటాడు. ఏం జయించాడంట? రాజ్యాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో కూడా అదే ఉండదు. భక్తుల విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించేది. అంటే వారు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, దేవుడు వారికి చేసినటువంటి సహాయమును బట్టి వారు ఏం పొందుకున్నారంటే రాజ్యాలను జయించగలిగినటువంటి గొప్ప కార్యాలను వారు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు కూడా ఇక్కడ అన్నాడు, అపొస్తలుల కార్యం 26వ అధ్యాయము 22వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు అక్కడ రాయబడింది కదా, శ్రేష్టమైనటువంటి ఆ మాటను మనం చదువుకున్నాడు. 22వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అయినను నేను దేవుని వలనైన సహాయమును పొంది. ఎవరి వలనైన సహాయం అంట? దేవుని వలనైనటువంటి సహాయమును పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఈరోజు మనం నిలబడ్డామంటే, ఈరోజు మనం చలిస్తున్నామంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని వలనైనటువంటి సహాయము వలనని విశ్వసించగలమా? దేవుని కొరకు అట్టి సాక్ష్యాన్ని ఇవ్వగలమా? దేవుని కొరకు అటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఫలభరితమైనటువంటి కార్యం కలిగినటువంటి మాటలు మన జీవితంలో మనం చెప్పగలమా? పౌలు అంటాడు కదా ఇక్కడ, నేను దేవుని వలనైనటువంటి సహాయమును పొంది. ఈరోజు నీ సహాయకులు ఎవరైనా ఆశపడుతున్నావా? నీకు ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావా? ఈరోజు నీవు సహాయము పొందుకొనడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన వలనైనటువంటి సహాయాన్ని నువ్వు పొందుకొనడానికి ప్రభు నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరగా 7వ మాట ఒకటి చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుకుందాం చూడండి.
హెబ్రీయులకు రాసినటువంటి అందువలన పత్రిక. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైనటువంటి రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కలిగి ఉందుము. కలిగి ఉందము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఎటువంటి చూడండి, మనము నిశ్చయమైనటువంటి రాజ్యమును పొంది ఉన్నాము. ఈరోజు దేని కొరకు మనం ప్రభు సన్నిధానములో పొందబోతున్నాం తెలుసా? నిశ్చయమైనటువంటి రాజ్యమును పొందుటకు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మొదట రక్షణ ఉండాలి, చివరిలో ఆయన రాజ్యము మన జీవితాల్లో స్వతంత్రించబడాలి. ఆయన రాజ్యాన్ని మనం పొందుకున్నట్లుగా ఈ లోకంలో వ్యక్తి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించవలసిన వారమైన దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో 7 విషయాల వరకు మీతో జ్ఞాపకం చేసే క్లుప్తంగా. ఒకటి, దేవుని ద్వారా మనం ఏం పొందుకోవాలో, మనం దేవుని ద్వారా ఏమేమి పొందుకుంటామో, దేవుడు మన జీవితాల్లో ఏమేమి పొందుకున్నట్లుగా మనకు చేయనో 7 విషయాలు మీతో క్లుప్తంగా జ్ఞాపకం చేశాం. ఒకటి, రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందడానికి ఆ రోజు అధికారి సరసాల నాయకుడు ఆ రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఒక ప్రశ్న వేసి దానికి చక్కని సమాధానం పొందుకొని దాని ప్రకారం జీవించి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలును పొందుకోవడానికి శతాధిపతి యోగ్యుడిగా నిలబడ్డాడు. శతాధిపతి యోగ్యుడు కలిగి నిలబడ్డాడంటే అతడు దేవుని గురించినటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, ఆనాడు ఇశ్రాయేలులకు కూడా అటువంటి విశ్వాసం లేనటువంటి విశ్వాసాన్ని, నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని శతాధిపతి దేవుని సన్నిధానములో కలిగి మేలును పొందుకొనడానికి యోగ్యుడిగా నిలబడ్డాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాక దేవుని సన్నిధానములో 18 ఏండ్ల నుండి తన దేహము పనిచేయలేనటువంటి పరిస్థితులు ఒంగిపోయినటువంటి సందర్భంలో దేవుని సన్నిధానములోనికి వచ్చి విడుదల పొంది దేవుని కొరకు సాక్షిగా నిలబడింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె విడుదలను పొందుకోగలిగిందంటే ఆమె దేవుని సన్నిధానములోనికి రావడం ద్వారా. ఆమె నడుము వంగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధానంలో ఉండగలిగింది కనుక ఆ విడుదల పొందుకోగలిగింది. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావో అది నీ జీవితంలో నువ్వు పొందుకున్నట్లుగా ప్రభువుని గ్రహించబడినాడు. నాలుగోదిగా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాం కదా, దానియేలును గురించి. అతడు కటాక్షము పొందుట కొరకు దేవుని సన్నిధానంలో రాజు దగ్గర సమయం తీసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి తన జీవితంలో అనేకులను బ్రతికించుటకు దేవుని దగ్గర నుండి కటాక్షాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా అటు ప్రార్థన జీవితాన్ని ప్రభు సన్నిధానంలో కలిగి ఉండి మనం కూడా దేవుని దర్శనము తన వాక్కును విని ప్రభు దగ్గర కటాక్షమును మనము కూడా పొందుకుందుము గాక. 5వదిగా జ్ఞాపకం చేశాక దేవుని సన్నిధానంలో 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆదికాండం 9వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా నోవాహును అతని కుటుంబమును అతని బిడ్డలను ప్రభు ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడు. అభివృద్ధి పొందండి అని చెప్పాడు ప్రభు. మనం కూడా దేవుని సన్నిధానములో ఆత్మీయ జీవితంలోను ఈ లోకపు జీవితంలోను దేవుని సన్నిధానములో అభివృద్ధి పొందే కృప ప్రభు కూడా మనకు కూడా అనుగ్రహించును గాక. ఆ రోజుగా మనం చదువుకున్నాం కదా, అపోస్తల కార్యములో చదువుకున్నట్లుగా ఆయన దేవుని వలనటువంటి సహాయం వలన నేటికి నేను నిలిచి ఉన్నాను. మనం కూడా దేవుని వలనటువంటి సహాయాన్ని పొందుకొని మనమును కూడా ఆయన రాకడ వరకు నమ్మకస్తులమై ప్రభు సన్నిధానములో నిలిచి ఉందుము గాక. 7వ మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన రాజ్యమును పొందనిశ్చయమై ఏం పొందడానికి? ఆయన రాజ్యమును పొందినట్లు. ఈరోజు ఆయన రాజ్యము నిశ్చయమైనటువంటి రాజ్యము, శాశ్వతమైనటువంటి రాజ్యము, నిత్యము అనేకుల కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యం. అటు రాజ్యము కొరకు అటు రాజ్యాన్ని మనము కూడా పొందుకున్నట్లుగా ఈ లోకములో మన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రభు కొరకు నమ్మకస్తులమై జీవిద్దాం. తలల వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుల స్తోత్రాలయ్య, ఇంతవరకు నీ వాక్యములో నుండి కొన్ని మాటలను ధ్యానం చేయడానికి కృప చూపించండి. దేవా, మీ ద్వారా మేము ఏమేమి లోకములో పొందుకోవచ్చు, ఏమేమి ద్వారా ప్రభు ఈ లోకములో నాయన ఏమేమి నీ ద్వారా మేము అనుభవించవచ్చు, ఏమేమి మా కొరకు నాయన నువ్వు చేయగలవు, ఏమేమి నేను ప్రభు నువ్వు మా జీవితంలో ఇవ్వగలవు. క్లుప్తంగా ఒక 7 విషయాలు నేను ధ్యానం చేయడానికి సహాయం చేస్తాను. నీకు స్తోత్రాలు. ఈరోజు రక్షణ పొందుకోవాలని నీ ఆశను, రక్షణ పొందుకోవాలనేటువంటి నీ ఉద్దేశాన్ని దాన్ని మేమందరం పొందుకున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. మీరు పొందడానికి నడు శతాధిపతి వల్ల మేము యోగ్యం ఉన్నట్లుగా సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధానంలో ప్రభు విడుదల పొందినట్లుగా నేను నీ సన్నిధానంలో నిరీక్షణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించాను. నేను నీ సన్నిధానంలో నుండి ప్రభువుని పొందనాలు చెల్లిస్తాను. కటాక్షమును పొందినట్లుగా నీ కృపాసనమునొద్ద కనిపెట్టే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాను. నాయన నీ సన్నిధానంలో ప్రభు
దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి నీ కొందనాలు, నీ యొక్క ప్రభువ సహాయమును పొందుకున్నట్లుగా, అయా ఇదిగా అభివృద్ధిని మేము పొందుకున్నట్లుగా, అయా నీ రాజ్యమును మేము పొందుకున్నట్లుగా, నీ సన్నిధానములో ప్రభువ మా భక్తి జీవితంలో అయా వీటన్నిటిని మేము పొందుకొని నీ రాజ్యానికి నాయన అది కూడా మా జీవితాల్లో మేము పొందుకొని నీతో పాటు నీ ఉండే స్థలములో మేమును ఉండినట్లుగా ఈ లోకంలో మా భక్తి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట బిడ్డల హృదయాలలో ఫలింపు చేయమని, ఈ వాక్యం అనే బిడ్డల ఆత్మీయ జీవితానికి అయా బలము చేకూర్చుగా ఉండడానికి సహాయం చేయండి. మరొకసారి నీ బిడ్డలతో కలిసి అయా అదిగా మాట్లాడే భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించున్నారు. యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి కాపుదల అన్య సహవాసపు సన్నిధి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. మరొకసారి మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.